చనిపోయిన ఇద్దరిలో ఒకరు బీటెక్ చదువుతూనే డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు శివ. పేరెంట్స్కి భారం కాకూడదని చదువుకుంటూనే పనిచేస్తున్నాడు శివ. శివ తల్లి రైతు కూలి. తనలా కొడుకు కష్టపడకూడదని బాగా చదివించాలి అనుకుంది. కానీ ఇప్పుడు ఇలా ఘోరం జరిగేసరికి ఆమె తట్టుకోలేకపోతోంది. ఇల్లు కట్టాల్సిన నువ్వు సమాధి కట్టుకుని పడుకుంటావా అంటూ తల్లి కన్నీరు పెడుతోంది. ప్రమాదంలో శివ స్వస్థలం నల్గొండ జిల్లా హాలియా మండలం ఆల్వాల్ గ్రామం. శివతో పాటు ఉన్న మరో విద్యార్థి సందీప్ది మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీ. ఇద్దరి మరణంతో విషాద ఛాయలలుముకున్నాయి. రాత్రి 11:30 ఆ టైంలో డెలివరీ ఇవ్వడానికి తన 2-వీలర్పై ఓంకార్ నగర్కు వచ్చారు శివ, సందీప్. ఇద్దరు రోడ్డు పక్కన వెయిట్ చేస్తున్నారు. ఇంతలో ఫుల్లుగా తాగిన మత్తులో కారు నడుపుతున్న వ్యక్తి వీళ్ళని ఢీకొట్టాడు. ఆ దెబ్బకి కారు కూడా పల్టీ కొట్టింది. ఇద్దరు యువకుల జీవితాల్ని ఛిద్రం చేసింది. కొడుకు సెటిల్ అయితే వెంటనే పెళ్లి చేద్దామని, ఇప్పటికే సంబంధం కూడా మాట్లాడుకున్నామని, కానీ ఇలా శివ జీవితం అర్ధాంతరంగా ఆగిపోతుందని అనుకోలేదంటూ ఆ తల్లి బోరుమంటోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. మధ్యమత్తులో నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు 20 సంవత్సరాల శివ, సందీప్ మృతికి కారణమైన యాక్సిడెంట్ విషయంలో ప్రస్తుతం మనము మృతి చెందిన శివ తల్లిదండ్రుల వద్ద ఉన్నాము. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం శివ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అమ్మా అమ్మా నా పిల్లగాని తెచ్చిరాయ్యా మీరు. ఓ నాయనా నా కొడుకు పెళ్ళి అని మీరు వీడియోలు తీస్తుర్రా. ఓ నాయనా నా కొడుకు ఎంగేజ్మెంట్ అని మీరు వీడియోలు తీస్తుర్రా. ఓ నాయనా 5 అత్తలు వచ్చిర్రు దీనాయన నువ్వు. ఓ నాయనా 12 మంది బాబాయిలు వచ్చిర్రు దీనాయన నువ్వు. ఓ నాయనా మెనమావలందరూ వచ్చిర్రు దీనాయన నువ్వు. ఓ నాయనా కన్నకూలు చేసుకొని సాదుకున్నా నేను. ఓ నాయనా ఇంగాడు వాళ్ళ నాయన తాగుపోతాడు. ఓ నాయనా తాగకు నాయన నా చెల్లె పెళ్లి దాకా బతుకన్నాడు. ఓ నాయనా ఎవరిని చెప్పనాయన నీకు. ఓ పండు అటు పండు అనుకోవాలి దబ్బుకున్న మింగిను నా పిల్లగాన్ను. ఓ కొడుకా నా కొడుకా నాయన నా కొడుకు మంచిగా ఉండేదమ్మో. ఓ దేవుడా పొద్దుకు 3 సార్లు ఫోన్ చేసేదయ్యా. ఓ నాయన మా నాయన తాగి పండి నానేదు. ఓ నాయన మా నాయన జోలికి పోకనేదు. ఓ నాయన ఓ పండు మీ కొడుకు పెళ్లి చేద్దామని అనుకున్నారా తల్లి? వెళ్ళాడమ్మా మాకు పిల్ల ఉంది పెళ్ళికో. ఓ నాయన మా బావకి ఇస్తా అనుకున్నాడు నా పిల్లను. ఓ నాయన మా చెల్లెకి బుద్ధులు మనసు పెరిగింది కానీ మైండ్ పెరగలేదన్నాడు. ఓ నాయన బావ అయితే నేను చెల్లెని సర్దుకుంటా అన్నాడు. ఓ నాయన పెళ్లి చేసుకుంటావా బావా అని అడిగిండు. ఓ నాయన ఇయర్ చేసుకొని రా 2 ఏళ్ళ చేసుకుంటా అన్నాడు. ఓ నాయన 2 ఏళ్ళ లోపు మనం ఇల్లు కట్టుకుందాం అన్నాడు. ఓ నాయన ఓడే ఇల్లు కట్టుకొని పోతుండు. ఓ నాయన ఈ ఊరు చాలలేదా నీకు. ఓ నాయన ఈ ఇల్లు చాలలేదా నీకు. ఓ నాయన నాకు కూడా కట్టరా నీతో పాటు ఇల్లు. ఓ నాయన నేను ఎవరి కోసం బతకాలరా నేను. ఓ పండు నాయనా నువ్వు అద్దాల మెడ కట్టుకుంటున్నావురా. ఓ నాయనా నీ బాబాయిలందరూ వచ్చిర్రా. ఓ నాయనా నీ మేనత్తలందరూ వచ్చిర్రా. ఓ నాయనా నీ మేనమామలందరూ వచ్చిర్రా. ఓ నాయనా నీ ఎంగేజ్మెంటారా. ఓ నాయనా నీ చెల్లె ఎంగేజ్మెంటారా. ఓ పండు ఎవరి పెళ్ళని పిలిచిర్రా ఇంతమందిను. ఓ నాయనా ఎండరాని చుట్టాలందరూ వచ్చిర్రు. ఓ నాయనా ఏం మాట్లాడించాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఆ తల్లి బాధ చూస్తుంటే మనసు తరిక్కిపోతున్న సిచ్యువేషన్. మద్యమత్తు, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఇద్దరు ప్రాణాలు, ఒక కుటుంబం చిన్న భిన్నమైంది. మృతి చెందిన శివకి దాదాపుగా పెళ్లి నిశ్చయమైనట్టుగా వాళ్ళ తల్లి మాటల్ని బట్టి తెలుస్తోంది. 2 కుటుంబాలు చిన్న భిన్నమయ్యాయి. ఒక కుటుంబం మొత్తం పూర్తిగా నాశనం అయిపోయింది. కేవలం బాధ్యత రాహిత్యము, తల్లిదండ్రుల పెంపకంలో ఉన్న లోపం మధ్యమత్తులో 2 ప్రాణాలు బలి కావడానికి కారణం. విత్ కెమెరా పర్సన్ యూసుఫ్తో శ్రవణ్ టీవీ 9 హైదరాబాద్ వనస్థలిపురం. అది కన్న తల్లి ఆవేదన. శివ తల్లి బోరున విలపిస్తోంది. శివ స్వగ్రామంలో శివ ఇంటి ముందు విషాద ఛాయలు అలుముకున్నాయి. బీటెక్ 2nd ఇయర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులకి భారం కాకూడదని చదువుకుంటూనే డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. కానీ అర్ధరాత్రి మద్యమత్తులో కారు నడిపి ఇద్దరు ప్రాణాల్ని బలి తీసుకున్నాడు ఆ కార్ డ్రైవర్. ప్రస్తుతం అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు.
బంధువులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. 20 ఏళ్ళ కొడుకు చేసిన నాయన, అయ్యా నేనే సాధిపతి చేసిన నాయన, నాయన నన్ను అన్యాయం చేసిపోయిండు నాయన, నాయన నేను సాగినందుకు ఫలితం లేకుండా అయింది నాయన, నాయన 200 కూలి చేసి నా బిడ్డ చదివించుకుంది నాయన, నైట్ 2:30 పోరాజు నాయన, 4 నోళ్ళల్లో 4 బతికింది నాయన, ఒక్క మనిషితో దేశాన్ని తెచ్చుకోలేదు నాయన, నా మనవడు మంచి మార్కులు తెచ్చుకున్నాడు నాయన, నా మనవనికి ఉద్యోగం వస్తానుకున్నా నాయన. మాకు రాత్రి 2:30 తెలిసిందండి. మేము రాత్రి హడావుడిగా ప్రయాణం శివది ఏ ఊరు? శివది ఆలియా పక్కన అల్వాల. ఇంజనీరింగ్ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్గా ఏదో టెంపరీగా ఈ రూమ్ కిరాయి కానీ వెళ్తుందని, ఖర్చుల మందం వెళ్తుందని అతను మామూలుగా ఉండనమాట ఇక్కడ. జాబ్లో భాగంగానే నైట్ బయటకు వచ్చినాడు. అవును, నైట్ బయటకు వచ్చింది. అందుకని తాగి మధ్యమత్తులో ఉండి వీళ్ళని కొట్టుకుంటూ ముందు స్కూటీ మీద మధ్యమత్తులో ఉండి తలిగారు.